మరోవైపు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు. అత్యాచార యత్నానికి గురైన యువతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబిత, కోవలక్ష్మి పరామర్శించారు. అలాగే రైల్వే ఎస్పీ చందనా దీప్తితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. అసలు ఢిల్లీలోకి చీట్లు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని ఉన్నాయో. ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే భద్రత కరువైపోయింది. ఒక మహిళ ఏం కోరుకుంటుందంటే తన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటుంది, తన బిడ్డ చదువుకొని బాగుపడాలా, 10 మందికి అన్నం పెట్టాలని కోరుకుంటుంది. ఇక్కడ ఆ తల్లులకే రక్షణ కరువైందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత తగ్గిపోతుంది. హైదరాబాద్లో వచ్చి ఇతర రాష్ట్రం వాళ్ళు, ఇతర దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ సేఫ్, కమాండ్ కంట్రోల్ వచ్చింది, కెమెరాలు పెరిగిపోయినాయంటే అరే హైదరాబాద్ చాలా సేఫెస్ట్ అని చెప్పి ఉండేది. కానీ అలా మహిళ పట్ల ఆమె ఎంత వీర వనిత, ఆమె భయపడకుండా నేను సావడానికి వస్తా కానీ దీనికి లొంగను, దీనికి చేయనని చెప్పి ఆమె సావడానికి సిద్ధమైంది. ఆమె గర్వించాలి, మనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. ఆమె ధైర్యానికి అదృష్టవశాత్తు బతికింది. ఖచ్చితంగా వెంటనే ఒక మంచి వైద్యం అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి. ఆమె అత్యాచారం చేయడానికి పోతే నేను మానాన్ని కాపాడుకోవడానికి ట్రైన్ల నుండి కింద దొరికేసింది అనేది సమాచారం రాగానే ఇమీడియట్గా ఈరోజు కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా అమ్మాయిని చూసినట్లయితే బాధ అనిపిస్తాం. ఎందుకంటే మొత్తం ఇట్లా పడిపోయి మొత్తం ముళ్ళలో గుచ్చుకొని ఎంత ఇంజూరీస్ అయినాయి అనేది పళ్ళు ఇరిగిపోయి అంతా కూడా కదిలిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయి ఉంది. నిజంగా బాధ అనిపిస్తాం. టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కమాండ్ కంట్రోల్మెంట్ వాళ్ళని ఏర్పాటు చేసుకొని దాదాపు 11 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఊరికే నిఘా ఉండి ఏదో స్టేషన్స్లలో ఉందని కాకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, మెరుగైన అవకాశాలు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలని అమ్మాయిని కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. రైట్, ఇక ఇదే ఘటనపై ఎవరైతే నిందితురాలు ఉన్నారో నిందితురాలి అన్న స్పందించారు. ఎవరైతే నిందితుడు ఉన్నారో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అతను కోరుతున్నాడు. డైలీ అప్పటి నుంచి వీకెండ్ కావాలన్నా బయటకు వెళ్ళి అక్కడ తిరిగి గ్లాస్ వేయించడంగానే వచ్చింది. ఎంఈటీఎస్లో 7-10 ట్రైన్ నుండి ఎక్కింది. ఎయిడ్స్ భోగిలో